ఉండాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈరోజు 25th December 2025. సో రేపటి మార్కెట్కి ఎలాంటి లెవెల్స్ మనం ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉండొచ్చు, నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటుగా రెండు స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ కూడా చూద్దాం. సో మనం గతంలో అనుకున్నట్టుగానే మన రెసిస్టెన్స్ పాయింట్ 26,230 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంది. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో కూడా అక్కడే ప్రైస్ రిజెక్ట్ అయింది. సో లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ 26,142, 35 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా మార్కెట్ కొంచెం రేంజ్ బౌండ్ ట్రేడింగే జరుగుతూ ఉంది. ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్నాం మనం. సో రాబోయే సెషన్స్లో కూడా కొంత రేంజ్ బౌండే ఉండొచ్చు, హెవీ మూమెంటం ఉండకపోవచ్చు. అండ్ ఇప్పుడున్న లెవెల్స్లో 26,230 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది. ఇంకొకటి మనం ఆప్షన్ డేటా తీసుకున్నా కానీ 26,200 దగ్గర కాల్ రైటింగ్ హెవీగా ఉంది. సో అది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఎందుకంటే కాల్ రైటింగ్ ఏదైతే స్ట్రైక్ ప్రైస్ దగ్గర అయితే ఎక్కువగా జరుగుతుందో ఆ స్ట్రైక్ ప్రైస్ కన్నా కొంచెం పైన మనకి రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్ 26,230 అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. ఫర్ ఎనీ రీజన్ దానికన్నా పైన సస్టైనబుల్గా ఉండాలి అంటే ఒకరోజు దానిపైన క్లోజ్ కావాలి, నెక్స్ట్ డే కూడా మొమెంటం బుల్లిష్ ఉండాలి. అలాంటి టైంలో మాత్రమే మనకి 26,320 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ డౌన్ సైడ్లో మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఆల్మోస్ట్ మనకి 26,090 దగ్గర ఉంది. ఇది టెక్నికల్గా స్ట్రాంగ్ సపోర్ట్. లోయర్ టైం ఫ్రేమ్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి కిందకు వస్తే మాత్రం ప్రీవియస్గా ఏదైతే గ్యాప్ ఏర్పడిందో ఆ గ్యాప్ ఫిల్ కావచ్చు. ఆ గ్యాప్కి లోయర్ ఎడ్జ్ దగ్గరే మన కీ లెవెల్ ఉంది 25,980. సో ఓవరాల్గా ఇప్పుడు చూస్తే మనకి 25,900 నుంచి 26,230 ఈ రేంజ్లో ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పైరీ వరకు కూడా మేబీ ఎక్స్పైరీ కూడా ఇదే రేంజ్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న డేటా ప్రకారం చూస్తే. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సేమ్ 59,183 దగ్గర క్లోజ్ అయింది. వీక్లీ పివోట్ లెవెల్ వచ్చి 59,105. సో దాన్ని టెస్ట్ చేసింది, దానికన్నా కొంచెం పైన క్లోజ్ అయింది. రేంజ్ బౌండ్ అయింది. ఇక్కడ మనం లాస్ట్ 3-4 సెషన్స్ చూసినా కానీ పెద్దగా హెవీ మూమెంటం లేదు, రేంజ్ బౌండ్ ఉంది. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి దాదాపుగా ఒక 1 మంత్ నుంచి చూసుకున్నా కానీ మనకి అదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మనం గతంలో అనుకున్న రేంజ్ అది 58,500 నుంచి 59,700 ఆ రేంజ్లోనే ఎక్కువగా ట్రేడ్ అయింది, పెద్దగా బ్రేక్అవుట్ కాలేదు. కీ లెవెల్ మనకి 58,680 ఇదే మనకి కీ లెవెల్ లాగా ఉంటుంది. ఆల్మోస్ట్ మన 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఇదే లెవెల్ దగ్గర ఉంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే జరగచ్చు, హెవీ మూమెంటం ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం స్ట్రిక్ట్గా మనం పొజిషనల్ ట్రేడ్స్ ఏమైనా చేయాలనుకుంటే మాత్రం ఇండెక్స్లో పెద్దగా మనకి ట్రేడ్స్ లేవనే చెప్పొచ్చు. ఇంట్రాడేలో 20 పాయింట్స్ 30 పాయింట్స్ మూమెంట్ నిఫ్టీలో అండ్ 50 to 100 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో జరుగుతూ ఉంది, కానీ హెవీ మూమెంటం అయితే లేదు. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసి దాంట్లో నుంచి 2 స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. సో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 28 ఉన్నాయి, షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 69, షార్ట్ కవరింగ్లో 44, లాంగ్ అన్వైండింగ్ 71. సో ఇక్కడ మనకి చూడాల్సింది లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ముతూట్ ఫైనాన్స్ టాప్లో ఉంది. గోల్డ్ రేట్ డే బై డే పెరిగిపోతూ ఉంది, ఆల్ టైమ్ హైలో కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంది. సో ఈ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్కి బాగా బెనిఫిట్ అది. సో దాని నుంచి గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. అందులో ముతూట్ ఫైనాన్స్ బాగా పెరిగింది, దాంతోపాటుగా నువామా బాగా పెరిగింది లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్లో. తర్వాత హిందుస్థాన్ జింక్. సో సిల్వర్ ప్రైస్ బాగా పెరుగుతుంది, దాని నుంచి కూడా మనకి హిందుస్థాన్ జింక్లో మొమెంటం స్ట్రాంగ్ చూస్తున్నాం. మనం గతంలో కొన్ని వీడియోస్లో మనం మాట్లాడుకోవడం జరిగింది హిందుస్థాన్ జింక్ గురించి. దాదాపుగా 560 ఆ లెవెల్ నుంచి చూస్తే ఇప్పుడు 624 వరకు వచ్చింది హిందుస్థాన్ జింక్. అదేవిధంగా ఎస్బీఐ కార్డ్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ఏబీ క్యాపిటల్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఉన్నాయి. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది లూపిన్, 13% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత సుప్రీం ఇండస్ట్రీస్, ఓఎఫ్ఎస్ఎస్, యూనియన్ బ్యాంక్, సింజిన్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, డెలివరీ, డిక్సన్ టెక్నాలజీస్ వీటన్నిటిలో కూడా వీక్నెస్ కనపడుతుంది. షార్ట్స్ ఎక్కువగానే బిల్డ్ అవుతుంది. ఇంకోటి మనం టెక్నికల్గా చూసినప్పుడు డిక్సన్ టెక్నాలజీ గురించి కూడా ఇంతకుముందు కొన్ని వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. సో అది హైయర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రైస్ రిజెక్ట్ అవుతుంది. సో కాషియస్ అప్రోచ్ ఉండాలి. ఇంకా ఫర్దర్గా డౌన్ కావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి డిక్సన్లో. అదేవిధంగా షార్ట్ కవరింగ్ అవుతున్న స్టాక్స్లో టిటాగర్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో బాగా పెరిగింది. ఇంకొకటి చూస్తే మనకి రైల్వే స్టాక్స్లో కొంచెం మొమెంటం పాజిటివ్ కనపడుతూ ఉంది.
టిటాగర్ వేగన్స్ కావచ్చు, ఆర్వీఎన్ఎల్, ఆర్ఎఫ్సి ఇట్లాంటి వాటిల్లో కొంత మొమెంటం పాజిటివ్గా కనపడుతుంది. వాటిలో మనం ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా అంబర్ ఎంటర్ప్రైజెస్, వోల్టాస్, ఆర్వీఎన్ఎల్, బజాజ్ ఆటో, ఎన్సిసి, ఒబెరాయ్ రియాల్టీ, బ్లూ స్టార్ ఇవన్నీ కూడా కొంత షార్ట్ కవరింగ్ కనపడుతున్న స్టాక్స్. లాంగ్ అన్వైండింగ్ అవుతున్న స్టాక్స్లో సైన్ టాప్లో ఉంది. తర్వాత ఐఆర్సిటిసి, కెనరా బ్యాంక్, ఎరిడా, కేఎన్ఎస్, ఆస్ట్రాల్, అశోక్ లేలాండ్, పీపీఎల్ ఫార్మా వీటిలో లాంగ్స్ అన్వైండ్ అవుతున్నట్టుగా కనపడుతున్నాయి. సో ఇప్పుడు మనం ఈ మొత్తం స్టాక్స్లోంచి 2 స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చేద్దాం. ఈ 2 స్టాక్సే తీసుకుందాం. నువామా ఒకటి, తర్వాత హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ జింక్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. దీనికి ఫర్దర్గా హైయర్ లెవెల్లో ఎక్కడ మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ రావచ్చు, లేదా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది అనే లెవెల్ని కూడా మనం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ నువామాకి డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ తీసుకుందాం. ఇది నువామా డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ చాలా రోజులు కన్సాలిడేట్ అయింది. మనకి ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కన్సాలిడేటెడ్ జోన్లో ట్రేడ్ అయింది. ఈ ఫాల్ తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత కన్సాలిడేషన్. ఇప్పుడు ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. 7,615 దగ్గర ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్. అది మనకి హయ్యర్ రెసిస్టెన్స్ పాయింట్స్ 7,780 నుంచి 7,880. సో ఒక 100 పాయింట్స్ జోన్ ఇది స్ట్రాంగ్ మనకి సప్లై జోన్. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరగచ్చు. ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం కనపడుతుంది. ఒకవేళ 7,880ని క్రాస్ చేసి దాని పైకి వెళ్తే మాత్రం 8,300 నుంచి 8,500 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ నెక్స్ట్ సప్లై లెవెల్ ఉంది. సో ఈ 2 లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే లెవెల్స్. అయితే ఫ్రెష్ ఎంట్రీ కోసం మాత్రం పుల్ బ్యాక్లో చూడాలి. ఎప్పుడు కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే స్టాక్ హైయర్ లెవెల్కి వెళ్ళి అక్కడి నుంచి కొంత పుల్ బ్యాక్ రావాలి. మేబీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈ జోన్ని టెస్ట్ చేసి ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం అది మనకి ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇది ఒకవేళ దీన్ని బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళినా కానీ ఇది డౌన్ సైడ్కి రావాలి. ఇదే బ్రేక్అవుట్ ట్రేడ్ అన్న చేసుకోవాలి, లేదా ఈ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి పుల్ బ్యాక్ అన్న రావాలి. ఎప్పుడైనా ఇట్లా వచ్చినప్పుడు మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవాలి, స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని. ఇది సింపుల్ ట్రేడ్ ప్లాన్. ఇట్లా చేసుకుంటే మనకి మార్కెట్లో ఇబ్బందులు ఉండవు. టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఇది హిందుస్థాన్ జింక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈ స్ట్రాంగ్ ర్యాలీ ఇక్కడ ఇంతకుముందు గతంలో పెద్ద ర్యాలీ వచ్చింది. మార్చ్ 2024లో దాదాపుగా 292 రూపీస్ ఉన్న స్టాకు. సో ఈ ర్యాలీ అంతా అయ్యేసరికి మనకి మార్చ్ అంటే ఈ ఒక్క చాలా షార్ట్ పీరియడ్ ఇది. మనం మార్చ్ 2024 నుంచి ఐ థింక్ ఆ సేమ్ మంత్ అది మార్చ్ ఎండింగ్ వరకు చూస్తే 772 వరకు వెళ్ళింది. దాదాపుగా మోర్ దెన్ డబుల్ అయింది 1 మంత్లోనే ఆ టైంలో. సో అక్కడి నుంచి కొంత కరెక్ట్ అయింది ప్రైస్. ఇదంతా కరెక్షను. సో ఇప్పుడు మళ్ళీ ర్యాలీ వెళ్తుంది. సో దీంట్లో మనకి ఒకటి కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్స్ వేసుకొని చూద్దాం. మనం మంత్లీ చార్ట్ కింద తీసుకుంటే ఇది. సో ఇది ప్రీవియస్గా 1-2 మంత్స్లో వెళ్ళిన పెద్ద ర్యాలీ. తర్వాత ఆల్మోస్ట్ ఈ ర్యాలీని దాదాపుగా 78.6% రీట్రేస్మెంట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు రివర్సల్ వెళ్తుంది. మనకి జనరల్గా కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్స్ వేసుకొని ప్రాపర్ లెవెల్స్ ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్ చార్ట్. ఇది పెద్ద ర్యాలీ, తర్వాత పుల్ బ్యాక్, తర్వాత ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. సో దీనికి ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంది. 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ అంటే ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్ అంటాం. ఈ ఎక్స్టెన్షన్ లెవెల్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే దాదాపుగా 700 రూపీస్, ఇప్పుడు 624 ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి ర్యాలీ ఇప్పుడు కరెంట్ ర్యాలీ ఏదైతే ఉందో ఈ ర్యాలీ స్టార్టింగ్ పాయింట్ 420 ఆర్ 419 రూపీస్. ఇది ఆగస్టులో స్టార్ట్ అయింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఒక 4-5 నెలల్లోనే మళ్ళీ 420 నుంచి 620. సో ఈ ర్యాలీ 700 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మధ్యలో చిన్న చిన్న కరెక్షన్స్ రావచ్చు, కానీ బట్ హై ప్రాబబిలిటీ ఈ లెవెల్ వరకు వెళ్ళచ్చు. అయితే 700 దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. మనం ఆల్రెడీ ఈ స్టాక్లో లాంగ్లో ఉండి మన పోర్ట్ఫోలియోలో ఉన్నా కానీ ఈ స్టాక్లో మనం కొంత ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవాలి అంటే ఆ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది. 700 దగ్గరికి వచ్చినప్పుడు దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఏదైనా డిప్స్ ఇస్తే మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఈ స్టాక్లో. సో మనకి లోయర్ టైం ఫ్రేమ్లో మనం డిప్స్ ఎక్కడ రావచ్చు అంటే ఇక్కడ చూడండి. సో ఇంత పెద్ద ర్యాలీ స్ట్రాంగ్, మధ్యలో గ్యాప్స్ చాలా వచ్చాయి.
సో ఇప్పుడు లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కొంత హై లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఈ లాస్ట్ ట్రేడింగ్ హై తర్వాత, అంటే 625 26 లెవెల్ తర్వాత. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా మంత్లీ పివోట్ లెవెల్ ఇక్కడే ఉంది. సో అది టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్. ఇప్పుడు ఇన్ కేస్ ఇది డౌన్కి వస్తే మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ తీసుకోవాలి అంటే ఈ లెవెల్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది, అంటే అరౌండ్ 600 580 నుంచి 600. సో ఇది మనకి ఒక ఎంట్రీ పాయింట్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్లా ప్రాపర్గా ఒక స్టాక్ని తీసుకొని దాన్ని టెక్నికల్గా అనాలిసిస్ చేసుకొని లెవెల్స్ పెట్టుకొని స్ట్రిక్ట్ స్టాప్ లాస్తోని ట్రేడింగ్ చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో. చాలామంది ఎందుకు నష్టపోతారంటే ఈ లెవెల్స్ తెలియదు, చార్ట్ చూడటం తెలియదు, లెవెల్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలో తెలియదు. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.